ఆర్మూరు పట్టణంలోని విద్యా హై స్కూల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు, మెడికల్ ఆఫీసర్ శ్రేయ విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోని లహరి రఘు మాట్లాడుతూ విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయడం వల్ల వారికి రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కోరారు. మెడికల్ ఆఫీసర్ శ్రేయ మాట్లాడుతూ నులి పురుగుల వల్ల విద్యార్థులకు ఎదుగుదల, రోగ నిరోధక శక్తి మందగిస్తుందని, కావున వారికి ఈ నులి పురుగుల నివారణ మాత్రలు వేయడం వల్ల విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ విద్యా హై స్కూల్లో పిల్లలకు వైద్య శాఖ అధికారులతో కలిసి నులి పురుగుల మాత్రలు వేయడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. మేము మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. నా పేరు డాక్టర్ శ్రేయ. మేము ఈ రోజు యాక్చువల్ గా ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రామ్. ఇది ఎవ్రీ ఇయర్ 2 times పెడతారు, కానీ ఈ ఇయర్ కొన్ని వేరే కారణాల వల్ల ఓన్లీ వన్స్ పెట్టాము. అది 13th జూలై రోజు. ఈ రోజు ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇస్తూ ఉంటాం అందరికి. అది 400 mg. దాని డోసేజ్ ఏంటంటే 1 to 2 years పిల్లలకి హాఫ్ టాబ్లెట్ ఇస్తాము, 2 to 19 years పిల్లలకి ఫుల్ టాబ్లెట్ ఇచ్చేస్తాము. ఇది ఏంటంటే కడుపులో ఉన్న పురుగుల్ని చంపడానికి ఇస్తాము టాబ్లెట్. అండ్ దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళు ఐక్యూ పెరుగుతుంది, అనేమియా ఏమైనా తగ్గిపోతుంది, ఇంకా వాళ్ళ పిల్లలు షార్ప్ అవుతారు, ఇంకా అబ్సెంటిజం ఏమైనా ఉంటే అది కూడా తగ్గిపోతా ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిస్ అయిన పిల్లలు, ఈ రోజు మిస్ అయిన పిల్లలు మళ్ళీ 20th రోజు ఇస్తాం, మాపప్ డే రోజు. ఈ రోజు మన చైర్పర్సన్ డాక్టర్ లహరి గారితో కలిసి టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఆర్మూరు పట్టణంలో ఈ నెల 16న ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్రకు రావాలని కోరుతూ ఇస్కాన్ ప్రతినిధులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ వారితో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం నిజామాబాద్ కంటేశ్వర్ ఇస్కాన్ అధ్యక్షులు రామానంత రాయ గౌరవదాస్, ఆర్మూర్ ఇస్కాన్ అధ్యక్షులు ఆది పురుష ప్రభుజీలను ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ హనుమాన్ ఆలయం పెరిగి చౌరస్తా నుండి శ్రీ జగన్నాథ్ రథయాత్ర ప్రారంభమై మామిడిపల్లి చౌరస్తా కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్, అంగడి బజార్, బాలాజీ ఫంక్షన్ వరకు రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, మహాఆరతి, మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పడల్ భరత్ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మన ఇస్కాన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర రాబోయే 16వ తారీఖు రోజు ఘనంగా జరగబోతుంది. అందుకు మన ప్రభుజీ శ్రీ రాజశేఖర్ గారికి ఈ యొక్క ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో మరి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళందరితో వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందాలని చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన కరపత్రాలు కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ధన్యవాదాలు. ఈ యొక్క జగన్నాథ్ రథయాత్ర పెరికిట్ చౌరస్తా నుంచి ప్రారంభమై మన జంబి హనుమాల్ నుంచి బాలాజీ ఫంక్షన్ హాల్లో ముగింపు జరుగుతుంది. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, భజన, కీర్తన, మహాఆరతి, చెప్పన్ భోగ్ నైవేద్యాలు, కథ కూడా ఉంటుంది. సో ఈ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేసుకొని మీ యొక్క యోగక్షేమాలు అన్ని భగవంతుడు ఆరోగ్యపరంగా అన్ని మీకు ఇస్తాడని చెప్పి మేమందరం ఒకసారి జగన్నాథ్కు విశాల హృదయంతో ప్రార్థిస్తూ
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజుగా నేను భావిస్తున్నాను. హరే కృష్ణ అనే యొక్క నినాదంతో ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా, ముల్లోకాల్లో ఎంతో గొప్పగా రాధాకృష్ణుల యొక్క, కృష్ణుని యొక్క లీలలు ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మా జగన్నాథ రథయాత్ర ఆహ్వాన కమిటీ గౌరవ గురువులందరికీ నా యొక్క ఫౌండేషన్ తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచంలో సత్యాన్ని, ప్రేమను, ఈ రెండు తత్వాల్ని ప్రపంచవ్యాప్తం చేయాలన్న సంకల్పం శ్రీకృష్ణ భగవాను. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు, సత్యయుగం నుంచి ఇప్పటి వరకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుపుతున్నటువంటి మనం ప్రతిరోజు వినే భగవద్గీతలో ప్రపంచమంతా ఉంది అని స్వామివార్లు మాకు విన్నవించడం చాలా సంతోషం అనిపించింది. మేము కూడా 16వ తారీఖున జరిగే జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి తప్పకుండా మా యొక్క ఫౌండేషన్ మిత్రులతో పాటు నాకు తెలిసిన ప్రతి ఒక్కరి హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కూడా, మనుషుల యొక్క ఇక్కడే పుట్టిన ఈ నేలపైన ఉన్నటువంటి మన జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు మేమందరం చాలా సంతోషంగా, వారి దేవుడే మా ఇంటికి వచ్చిన సంతోషంగా వారందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే మేమందరం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అందరం కూడా ఆ రోజు 16వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కార్యక్రమానికి కంపల్సరిగా హాజరవుతామని, అలాగే మా యొక్క తెలిసిన వ్యక్తులందరినీ తీసుకెళ్తాం. అక్కడ మంచి శ్రీకృష్ణుని యొక్క కీర్తనలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క ప్రేమను కూడా విశ్వవ్యాప్తం చేసే పార్టిసిపేషన్ మేము కూడా చేస్తామని చెప్పి వారికి నేను మనస్ఫూర్తిగా చెప్తూ, భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం మీ ద్వారా మీరు విన్నవిస్తే చదువుదాం అనుకుంటున్నా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి భగవంతుడు ఒక మంచి గురువుల ద్వారా మనుషుల్లో ఒక మంచి భావన తీసుకొని వచ్చి మంచి వ్యక్తుల్ని కాపాడడానికి దైవమే రానక్కర్లేదు. ఆయన యొక్క యాక్షన్స్ కంపల్సరిగా ఈ విశ్వవ్యాప్తంగా ఉంచుతూ, ఎక్కడైతే అతి జరుగుతుందో దాన్ని ప్రకృతి ఆలింగనం చేసుకునే విధంగా శ్రీకృష్ణ తత్వాన్ని బోధించిన మా గురువు గారికి ఈరోజు మనస్ఫూర్తిగా మా ఫౌండేషన్, మా ఫ్యామిలీ, సునీత అందరం తరఫు నుంచి ఈరోజు సంతోషంగా వారికి విన్నవిస్తున్నాం. డెఫినెట్గా వారి యొక్క కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఆర్మూరు పట్టణంలో సోమవారం జరిగిన పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా బొచ్కర్ కోలు గంగమోహన్ చక్రు, ఉపాధ్యక్షులుగా శిఖరి శ్రీనివాస్, కార్యదర్శిగా బొచ్కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా బదాం రాజ్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాయి కుమార్ తెలిపారు. ఆర్మూరు పట్టణంలో ఇటీవల గెలుపొందిన పట్టు చేనేత సహకార సంఘం 9 మంది డైరెక్టర్లతో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి, సెక్రటరీ పోస్టులకు ఎన్నిక నిర్వహించామని ఎన్నికల అధికారి సాయి కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బొచ్కర్ కోలు గంగమోహన్ చక్రు, ఉపాధ్యక్షులుగా శిఖరి శ్రీనివాస్, కార్యదర్శిగా బొచ్కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా బదం రాజ్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాయి కుమార్ తెలిపారు. గెలిచిన అధ్యక్షులు బొచ్కర్ కోలు గంగమోహన్ చక్రు మాట్లాడుతూ, పట్టు చేనేత సహకార సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, సంఘ సభ్యులకు ఐడి కార్డులు కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను, క్షత్రియ సమాజ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పవర్ శైలేష్, కాంది సత్యం, శ్రీనివాస్, పడల్ నరేందర్, పడల్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టు చేనేత సంఘానికి చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, క్యాషియర్ పదవులకు నామినేషన్ వేయడం జరిగింది. మరి అన్ని చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా సొసైటీ చైర్మన్, డైరెక్టర్ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. అలాగే వైస్ చైర్మన్గా శిఖరి శ్రీనివాస్ ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సెక్రటరీగా బొచ్కర్ వందన లక్ష్మీనారాయణ గారికి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే క్యాషియర్గా బదాం రాజ్ కుమార్,
ఎన్నుకున్న అందరికి ధన్యవాదాలు. మరి ఇటు మా ఎన్నికకు సహకరించిన మరి ఎలక్షన్ ఆఫీసర్కు, మరి మా క్షత్రియ సమాజ్ పెద్దలకు, మరి పట్టు చేనేత డైరెక్టర్లకు, ఏకగ్రీవంగా సహకరించిన పాల గణేష్, కాంగ్రెస్ సత్యం, పోర్ శైలేష్ గారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి 9 మంది డైరెక్టర్లు కలిసికట్టుగా మరి రాబోయే కాలంలో మరి పట్టు చేనేత మరి పూర్వవైభవం తెస్తామని నేను హామీ ఇస్తున్నాను. మరి మొట్టమొదటిసారిగా మా లక్ష్యం ఏంటంటే పట్టు చేనేతకు కొన్ని సంవత్సరాల నుంచి మాకు తెలిసిన మటుకు మాకి 60-70 సంవత్సరాల నుంచి చూస్తున్నా మేము ఉన్నాయని చెప్పేసి తెలుసు. మాకి ఇప్పుడు 56 సంవత్సరాలు. అంటే దాదాపుగా మరి రాబోయే కాలంలో ఒక చక్కటి భవనాన్ని నిర్మించాలని చెప్పేసి కోరుకుంది. మరి అందరి సహకారంతో మరి పట్టు చేనేతకు ఒక చక్కటి భవనం నిర్మించి మరి పెద్దల సహకారంతో మా క్షత్రియ సమాజ్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు పెద్ద మనుషులు సీనియర్లతోటి కూడా సహకరించి ఆ సహకారం తీసుకొని మరి పట్టు చేనేతని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పేసి నేను హామీస్తున్నాను. మరి ఇట్టి ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. 50 సంవత్సరాలు చూస్తున్నటువంటి సిల్క్ సొసైటీ పెద్దలు అందరూ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ డెవలప్ కాలేకపోయింది. యూత్కి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చక్రు గారు, గంగమోహన్ చక్రు గారు చేస్తున్నటువంటి పనులన్నీ చూసి ఉన్నటువంటి ఓటర్స్ అందరూ 2/3 మెజార్టీ గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు రాబోయే కాలంలో చక్రు చేసేటువంటి కార్యక్రమం చూసి మళ్ళీ ఆయనకు పెద్ద పదవులు ఇవ్వాలని చెప్పేసి మా సంఘం వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరు గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. పట్టు చేనేత క్షత్రియ సమాజ్ పట్టు చేనేత సంఘం ఎన్నికలు జరిగినందున అధ్యక్షులుగా చక్రన్న గారికి, అలాగే ఉపాధ్యక్షులుగా మందలక్ష్మణ గారికి, కోశాధికారిగా బదం రాజ్ కుమార్, సెక్రటరీగా శిఖర్ రాజ్ కుమార్ గారికి శుభాకాంక్షలు. అలాగే మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా యొక్క ఓటర్ మహాశయులకు, అలాగే పట్టు చేనేత కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము ఇటు ప్రతి పనిని మీకు ముందటి నుండి ప్రభుత్వం నుంచి అందించే సహకారాలను మేము మీకు తెలుపుతూ, అలాగే గుర్తింపు కార్డులను కూడా చేయిస్తామని చెప్పేసి, అలాగే ఉపాధి కల్పన కొరకు పట్టు కార్యక్రమాలను ఇక్కడ చేనేతగా అభివృద్ధి చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు. అలాగే మా సమాజ్ పెద్దలకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా పట్టు చేనేత సహకార సంఘంలో చాలా వెనుకబడి ఉన్నారు, చాలా మంది బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఐడెంటిటీ కంపల్సరీ కావాలి. కాబట్టి ఐడెంటిటీ కార్డు కోసమే ముందుగా అదే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ విషయాన్ని అందరి ముందు మొన్న కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అందరికీ ఐడి ఉంటేనే ఏదైనా ముందుకు పోతామని చెప్పేసి అధ్యక్షుల వారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రాబోయే కాలంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం కొరకు కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం నుండి కానీ మా పెద్ద మనుషుల కుల సంఘంలో పెద్ద మనుషులకు కూడా కంట్రిబ్యూషన్ కోసం ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కలిసి కట్టుగా ఈ పట్టు చేనేత సంఘాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ బోలో సహసాజు మహారాజ్ కి జై. భీమ్గల్ పట్టణంలో ఊర పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఊరంతా కలిసి జరుపుకునే ఈ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. పండుగకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీమ్గల్ ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవతలను కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కుల సంఘ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
సోమవారం చతుర్దశి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్టకు భక్తులు పోటెత్తారు. ఇది కేవలం 100 సంవత్సరాలకు రావడం అనేది, అది కూడా సోమవారంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారని, మహాశివరాత్రి పండుగను తలపించేలా దాదాపు 20,000కు పైగా భక్తులు విచ్చేసి ఆ సిద్ధేశ్వరునికి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు శివాలయంతో పాటు రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ ఏపస్వామి, ఇలమ్మ తల్లి, ఏకశైల స్తంభం వద్ద హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పలికి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మి రవి, సంధ్య, భట్టు శంకర్, చంద్రశ్రీ శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్, కొంత మంజుల మురళి, అజారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో నేడు జరిగిన పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవమైన అధ్యక్షులు బొచ్కర్ కోలు గంగమోహన్ చక్రు, ఉపాధ్యక్షులు శిఖరి శ్రీనివాస్, కార్యదర్శి బొచ్కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి బదం రాజ్ కుమార్లను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మేము రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశగా కొత్త ట్రెండ్ సృష్టిస్తామని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఆర్మూరు పట్టణంలో నేడు పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవమైన అధ్యక్షులు బొచ్కర్ కోలు గంగమోహన్ చక్రు, ఉపాధ్యక్షులు శిఖర్ శ్రీనివాస్, కార్యదర్శిగా బొచ్కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా బదన్ రాజ్ కుమార్లను, మిగతా డైరెక్టర్లు పడల్ నరేందర్, కాందే సత్యం, నూతన్ శ్రీనివాసులకు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్న క్షత్రియులు, పద్మశాలీలు ఏకతాటిపై ఉంటూ పట్టు చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారన్నారు. మనమందరం కలిసి మన కళలు, మన పరిశ్రమలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న కార్మికులకు అండగా నిలవాలని కోరారు. 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఏకమై రాజ్యాధికార దిశగా ముందుకెళ్లి కొత్త ట్రెండ్ సృష్టిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, అరుగులు సురేష్, రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, దినేష్ తదితరులు ఉన్నారు. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చేనేత సహకార సంఘాలు ఇటు పద్మశాలీలను, అటు క్షత్రియ మా అన్నదమ్ములందరినీ కూడా ఏకతాటిపై నడిపించి మా యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఇన్ని రోజుల వరకు వచ్చినాం.
సో మరుగున పడిపోతున్నటువంటి ఈ యొక్క సంస్థలను మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మా అన్న గంగమోహన్ చక్రన్న, అలాగే ఉపాధ్యక్షులైనటువంటి మా అన్న షికారి శ్రీనివాస్ అన్న, మరియు ప్రధాన కార్యదర్శి మా నాన్నకు ప్రియమైన శిష్యుడైనటువంటి బొచ్కర్ లక్ష్మీనారాయణ అన్న గారు, అలాగే నా యొక్క ప్రాణమిత్రుడు కోశాధికారి బదాం రాజ్ కుమార్, అలాగే నూతన్ శ్రీనివాస్ గారు, మరియు అన్న పడాల్ నరేందర్ అన్న గారు, వీరందరూ కూడా కాందే సత్యం గారు తమ్ముడు ఎంతో సమాజ సేవలో ముందుకు వస్తున్నటువంటి వీరందరూ డైరెక్టర్స్ గా ఎన్నికై వీరి యొక్క కార్యవర్గం అలాగే పాలక వర్గం ఆర్మూర్ సంబంధించినటువంటి మరుగున పడిపోతున్నటువంటి కళలను మళ్ళీ పైకి తీసుకురావాలని అన్న నేతృత్వంలో. ఎందుకనంటే ఈరోజు 5G 6G 7G 8G ఎంత వచ్చినా కానీ మనం ముందుకు ఎంత వెళ్ళినా కానీ బాగా డబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక 2 పుల్కలు తింటున్నాం, ఇంత ఆకుకూర తింటున్నాం, ఇంత ఉద్యానవనంలో పొలము పంట వేసుకొని ఉండాలనే ఒక కోరిక కలుగుతున్నది. అంటే టర్న్ అరౌండ్ జరుగుతుంది సిచ్యువేషన్ కానీ సిస్టమ్ కానీ ఈ యొక్క విశ్వం కానీ మళ్ళీ మునుపటి దశకు వచ్చే విధంగా. ప్రతి ఒక్కరు చూడండి ఈరోజు సైకిల్ మీద తిరుగుతున్నారు అని అంటే మనకు సంబంధించినటువంటి వృత్తులు మనం చేసే పనులన్నిటి కూడా మరుగున పడిపోయి కంప్యూటర్ మీద కూర్చొని మొబైల్ ఫోన్ల మీదనే ఆలోచించుకుంటూ ఉంటే రోగాలన్నీ మనకు వచ్చేస్తూ మళ్ళీ తిరోగమనం దిశ వెళ్లకుండా ఈరోజు మంచి దిశలో నాగరికత వచ్చినా కానీ మన యొక్క కళలను విస్మరించకుండా అన్న పట్టు చేనేతను కూడా అభివృద్ధి పథంలో తీసుకురావాలని, దాంట్లో ఎక్కువ మందిని సభ్యులను చేర్పించాలని. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో చాలా మంది ఇంకా ఉద్యోగ అన్నార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని వెలికితీసి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా చేయాలని. దాంతోపాటు మా యొక్క ఐకమత్యం ఆర్మూర్లో ఉన్నటువంటి మేజర్ షేర్ ఏదైతుందో మా క్షత్రియ బిడ్డలు అన్నలు తమ్ములు అందరితో పాటు మా పద్మశాలి మిత్రులందరం కూడా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైందెందుకు. చక్రు అన్న అంటే అందరికి తెలుసు, ఒక టైగర్. చిన్న పిల్లని పడితే ముసలైన వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మంచికి మంచి ప్రేమకు ప్రేమ పంచేటువంటి తనను ఆదర్శంగా మేము తీసుకుంటాం. ఎందుకంటే మా చిన్నప్పటి 2 సంవత్సరాల సీనియర్ అయినా కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకొని ఎన్నో వీరోచితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కూడా తన ఆర్మూర్ని తన క్షత్రియ పుత్రులను అందరినీ కూడా ఎంతో ప్రేమగా వాళ్ళని వాళ్ళని చూసుకున్నటువంటి అన్న మమ్మల్ని కూడా కాపాడతాడని, రాబోయే రాజ్యాధికార దిశలో సాగుతున్నటువంటి మా యొక్క పోరాటంలో మా క్షత్రియ బిడ్డలు మా పద్మశాలీలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అలాగే ఉన్నత వర్గాల నుంచి ఉన్నటువంటి మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరం కూడా ముందుకు కదిలి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సెట్ ని మార్చి ట్రెండ్ క్రియేటర్ గా అవుతాము. ట్రెండ్ ఫాలో గా మేము ఖచ్చితంగా ఫ్యూచర్ లో మేము ఒక రాజ్యాధికార దిశగా అన్నగారి ఆధ్వర్యంలో అలాగే మా లక్ష్మీనారాయణ అన్న గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా అనుభవజ్ఞులు. వీరందరూ కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి పోరాటం ఏంటని అంటే డబ్బుకి మానవత్వానికి పేదరికానికి సంఘటితమైన మేము కాబట్టి అసాంఘికమైనటువంటి మా పైన ఏదైనా కేసులు పెట్టించి కానీ మమ్మల్ని పోటీలు లేకుండా చేయడం కానీ జరిగే అవకాశం ఉంటదేమో అన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఐకమత్యంతో ఉన్నాం. ఎప్పుడు మేము విడిపోలేము కాబట్టి ఫ్యూచర్ లో మేము ఎంతో మాకంతా 90% ఉన్నటువంటి మేమందరం కూడా రాజ్యాధికార దిశగా పోరాడతాం. ప్రజలందరికీ కూడా మేము ఇచ్చే మెసేజ్ అదే. మేము ఎంతున్నామో ఇప్పటి వరకు మేము అడగలేము, మేము కేవలం ఫాలోవర్స్ గానే పోయినాం. కానీ డెఫినెట్ గా వి విల్ బికమ్ ఏ రూలర్స్ టు ది ఆర్మూర్ అండ్ ఆల్సో టు ద స్టేట్ అండ్ ఆల్సో టు ద నేషన్. డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఇన్సెప్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నగారి స్ఫూర్తితో మా అన్నలందరి స్ఫూర్తితో మా ఫౌండేషన్ అన్నలైనటువంటి సురేష్ అన్న, మా రమణ గారు, మా వినోద్, మా సురేందర్ అన్న, మా రాంప్రసాద్ అన్న, రామచందర్ అన్న, శేఖర్ అన్న మరియు మా ఇమ్రాన్ ఉన్నటువంటి క్రాంతి మీ అందరి యొక్క ప్రేమతో మేమందరం ముందుకెళ్ళి అన్నగారు కూడా మంచి ఈ సంస్థను ముందుకు నడిపించాలని, ఆయన ఎక్కడుంటే ఒక లైమ్ లైట్ పర్సన్ లాగా స్వయం ప్రకాశమైన సూర్యుడిలాగా చంద్రుడిలాగా కాదు, సూర్యుడు అంటే స్వయం ప్రకాశించి ఎక్కడున్నా కూడా తనకు సంబంధించిన ఎంత మండుతున్నా కానీ ఎదుటోళ్లకు వెలుగునిచ్చేటువంటి మా చక్రన్నకు అలాగే మా లక్ష్మీనారాయణకు మరియు సంచలనాల కేంద్ర బిందువు అయినటువంటి మా రాజ్ కుమార్ అలాగే మా కాందే సత్యమన్న మరియు మా షికారి సీనన్న కూడా చాలా పాత్రికేయ రంగంలో చాలా గొప్పగా ముందుకెళ్తున్నటువంటి మీ అందరికి కూడా ఈరోజు మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందన తెలియజేస్తున్నాం. మీ స్ఫూర్తిలో బాటగా మేము ముందుకు సాగుతామని మరొకసారి తెలియజేస్తున్నాం. అభినందన. థ్యాంక్ యూ.
ఆలూరు మండల వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ 80% పూర్తయిందని మండల సర్వస్వ ఫోరం అధ్యక్షులు యాల సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేగం ప్రమోద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్న BLOలను అభినందిస్తున్నామన్నారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిల ఆదేశాల మేరకు మరో 2-3 రోజులు ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేస్తామని తెలిపారు. ఆలూరు మండల్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎల్ల సారెడ్డి గారు, అలాగే పెద్దపల్లి సర్పంచ్ గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సర్ ప్రోగ్రాంలో భాగంగా ఆలూరు మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రమోద్ గారు మరియు మా BRO ఆఫీసర్స్, మా యొక్క BRO మా కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ సెక్రటరీ నవీన్ గారు ఈరోజు పెద్దపల్లిలో చురుగ్గా పనిచేసిన మా BROలకు అభినందిస్తూ దాదాపుగా 1600 ఓట్లకు 1400 కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి 88%. ఈ సందర్భంగా వాళ్ళకు మా తరఫున శుభాకాంక్షలు. ఇంకా ఉన్నాయి కూడా మరో 2 రోజులలో ఇక్కడ మిడదపల్లిలో 100% అయిపోతుంది. మిగతా ఆలూరు మండల్ లెవెల్లో కూడా నిన్నటి వరకు 80% పూర్తి చేయడం జరిగింది. మరి అందరూ సర్పంచులతో సంప్రదించి ప్రతి పార్టీ ప్రజాప్రతినిధులందరూ దీన్ని సహకరిస్తూ దీన్ని ఈ ప్రక్రియ మరో 2-3 రోజులలో కంప్లీట్ చేసుకోవాలి. చివరి వరకు కాకుండా ఒక 1 వీక్ బిఫోర్ అయిపోతే వాళ్ళకు కూడా పనిచేయడానికి అన్ని రకాలుగా మనం సహకారం అందించినట్లయితే కాబట్టి ప్రతి సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు అందరికీ సహకరించాలని కోరుతూ ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న భోజనశాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధిలగుట్ట దినదినాభివృద్ధి చెందుతుందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్ కొడగల మల్లయ్య, జిమ్మి రవి, రామగౌడ్, చందే శ్రీనివాస్, సంజయ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన తాళరాంపూర్ సర్పంచ్ బెజ్జోర పవని కుటుంబాన్ని ఆర్మూరు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చేపూరు సర్పంచ్ శాంతికుమార్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కిరణ్, గంగారం, రాజేందర్, గణేష్, నాగరాజు, ప్రవీణ్, శ్రీనివాస్, నర్సింహులు, సంజీవ్, లింబాద్రి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.